నా మిత్రుడు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా మా కంపెనీలో పనిచేసేవారు. ఆయనకు ఒకసారి ఏమైందంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు, తెలుసు కదా వెల్లూరు హాస్పిటల్. అక్కడ 2 నెలలు ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. నువ్వు వెళ్ళవయ్యా బాబు, ఇక్కడ ఇంకో బెడ్ ఇంకోటికి ఏమైనా ఇస్తాము మేము, నీ వల్ల లాభం అంటే వచ్చేసాడు. ఆయన రాయచోటి వాళ్ళది. తిరిగి వస్తుంటే బస్సులో కూర్చుంటే ఎవరో ఆగంతకుడు చెప్పాడు, నువ్వు ధ్యానం చెయ్యి నీ వెన్ను నొప్పి పోతుంది అని చెప్పేసి. అది జరిగిన కథ. సరే, ఈయన ధ్యానం అంటే ఏమిటి కూడా అడగలేదు. ఈ భారతదేశంలో ధ్యానం అంటే అందరికీ తెలుసునని అందరూ అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు. అలాగే ఏం అడగలేదు. మళ్ళీ అనంతపురం వెళ్ళి అలా ఉన్నాడు. 2 వారాలు అయిన తర్వాత మరి సడన్గా గుర్తుకొచ్చింది, ఓహో కళ్ళు 2 మరి మూసుకుని కూర్చుంటే ధ్యానం అని కొద్దిగా జనరల్ నాలెడ్జ్. రోజు రాత్రి కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయాయి. 3వ రోజు పొద్దున్నకి వెన్నునొప్పి పోయింది.